सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। కఠోపనిషత్తు మొదటి అధ్యాయము రెండో వల్లిలో 7వ మంత్రం వరకు పూర్తి చేసుకున్నాం. 7వ మంత్రం ఒకసారి లఘువుగా చూసుకుని ముందుకు పోదాం. శ్రవణాయాపి బహుభిన్న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. శ్రవణాయాపి బహుభిః న లభ్యః. వేదాంతము ఆత్మవిద్య ఇది విన్నప్పటికీ కూడా కొంతమందికి చాలామందికి బహుభిః అన్నాడు. బహుభిః అంటే చాలామందికి న లభ్యః ఇది అర్థము కాదు. ఎందువల్ల అర్థం కాదు? 2 కారణాలు. ఒకటి, వాడు దాని మీద శ్రద్ధ పెట్టకుండా, ఆ ప్రమాణ బుద్ధితో స్వీకరించకుండా, దీన్ని యాదాలాపంగా వినడం, ఫిల్టర్డ్ లిజనింగ్ అని చెప్పుకున్నాం. ఆ విధంగా చేసినట్టయితే ఇది ఎంత విన్నా కూడా ఇది ఆ లోపల జీర్ణం కాదు. దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం మనకి ఏర్పడదు. రెండోది, జ్ఞాన యోగ్యత లేకుండా విన్నట్టయితే అప్పుడు కూడా ఇది అర్థం కాదు అని ఈ 2 విధాలా చెప్పుకున్నాం. ఆశ్చర్యో వక్త, చెప్పేటటువంటి గురువుకి ఆశ్చర్యంగా ఉంటుంది, వినేటటువంటి శిష్యుడికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. గురువు ఎన్నోసార్లు చెప్పుంటాడు, ఆయన ఎప్పటికప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆత్మవిద్య, దాని ఆనందాన్ని చవిచూసిన వాడికే ఇటువంటి అనుభూతి కలుగుతుంది. వేదాంతాన్ని విని ఆ లోతుల్లోకి వెళ్ళిన వాడికి ఆ శ్రవణానందం, దానితోనే జీవన్ముక్తి కలుగుతుంది, దాంతోనే అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది, దానివల్లే మోక్షం కూడా వస్తుంది. కేవలం శ్రవణం వల్ల నిధిధ్యాసనం జరుగుతుంది అని వివరణాచార్యులు చెప్పారు. అంటే అది మనం వినే స్థాయిని బట్టి ఉంటుంది. ఆ శ్రవణం ఏ మాదిరిగా వింటున్నాము అనేటటువంటి స్థాయిని బట్టి ఆ నిధిధ్యాసనం కూడా దీంట్లోనే వచ్చేస్తుంది అన్నట్టుగా వివరణాచార్యులు వారు చెప్పారు. ఇప్పుడు మనం 8వ మంత్రం చూద్దాం. నరేణ వరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుదా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్ హ్యతర్కమణు ప్రమాణాత్. ఏష ఆత్మ చింత్యమానః బహుదా ప్రోక్తః. ఈ ఆత్మ అనేక రకాలైనటువంటి భావనలతోటి ఇక్కడ ఉండేటటువంటి జనావళి వాటిని సరిగ్గా అర్థం చేసుకోకుండా రకరకాలైనటువంటి తప్పుడు దోవలతోటి దీన్ని అర్థం చేసుకుంటున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట యమధర్మరాజు. ఏష ఆత్మ బహుదా ప్రోక్తః. ఎవరు ఇలా అనేక రకాలుగా ఆలోచిస్తారు? అవరేణ నరేణ అన్నాడు. అవరేణ నరేణ అంటే ఎవరైతే శ్రోత్రియుడు కానటువంటి వాడు ఈ ఆత్మ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో, శ్రోత్రియుడు కాదంటే శృతిని ఆధారంగా చేసుకోకుండా తన యొక్క ఈ బోధని మొదలుపెట్టాడు. చాలామంది గురువులు వేదాన్ని ఆధారంగా తీసుకోరు, పైగా వేదం వద్దంటారు.
అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళినట్టయితే ఈ ఆత్మ గురించిన అవగాహన సరిగ్గా మనకి దొరకదు. ఆత్మ గురించినటువంటి సరైన అవగాహన మనకి దొరకాలి అంటే ఆ వేదాన్ని ప్రమాణ బుద్ధితో ఎవరైతే స్వీకరించారో అటువంటి గురువు దగ్గరికే వెళ్ళాలి. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళినట్టయితే ఈ ఆత్మ అంటే ఏమిటో సరిగ్గా బోధపడుతుంది. అవరేణ నరేణ అన్నాడు. అవరేణ అంటే తక్కువ స్థాయికి చెందిన, నరేణ ఈ మనుష్యుడు. చెప్పినట్టయితే ఆత్మ బహుదా చింత్యమాన, ఆత్మ గురించి అనేక రకాలైన ధోరణులు కనిపిస్తాయి మనకి. కొంతమంది ఏమంటారు, ఈ దేహమే ఆత్మ కాబట్టి ఈ దేహాన్ని రక్షించుకోండి, ఈ దేహానికి సౌఖ్యము భోగము అన్నీ ఇవ్వండి, ఈ దేహ పతనానంతరం మనకి ఆత్మ లభ్యం కాదు కాబట్టి దేహం ఉన్నంతకాలం యావజ్జీవేత్ సుఖం జీవేత్, రుణం కృత్వా ఘృతం బిబేత్, భస్మీభూతస్య దేహ పునరాగమనం కుతః. ఇది మనం చెప్పుకున్నాం. ఈ చార్వాక సిద్ధాంతం, చార్వాక సిద్ధాంతంలో ఈ దేహమే ఆత్మ, దేహమే ఆత్మ కాబట్టి ఈ దేహాన్ని ఎంత సుఖం ఇవ్వాలో అంత సుఖం ఇచ్చి ఈ దేహం ఉన్నంతకాలం హాయిగా ఉండండి అనేది దేహమే ఆత్మ అనేది. అట్లాగే పదార్థమే ఆత్మ. తర్వాత ఈ ఆత్మలు అనేకము, ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయి. ఏనుగుకి పెద్ద ఆత్మ, చీమకి చిన్న ఆత్మ. ఈ విధంగా రకరకాలైనటువంటి ధోరణులు మనకి ఈ లోకంలో కనిపిస్తుంటాయి. 12 దర్శనాలు ఉన్నాయి ఈ ఆత్మ గురించిన విషయమై. ఆ 12 దర్శనాల్లో 6 ఆస్తిక దర్శనాలు అంటారు. ఆస్తిక దర్శనాలు అంటే వేదాన్ని నమ్మి, వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొన్ని దర్శనాలు వచ్చాయి. ఆ దర్శనాల్లో 6 ఆస్తిక దర్శనాలు. అందులో ఒక్క దర్శనం, ఆ వేదాంత దర్శనం, వేద అంత దర్శనం ఏదైతే ఉందో ఉత్తరమీమాంస, అది ఒకటే సరైనటువంటి దర్శనము. మిగతా 11 దర్శనాలు దాన్ని నమ్ముకునే వచ్చేటటువంటి దర్శనాలు, ఆస్తిక దర్శనాలు 5 ఉన్నాయి, నాస్తిక దర్శనాలు 6 ఉన్నాయి. ఇవన్నీ కూడా సరైనటువంటి అవగాహనతోటి లేవు. ఎందుకు ఎలా చెప్తారండి అంటే వీటిని బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుల వారు ఖండించారు. ఆ తర్వాత శంకర భగవత్పాదులు వారి పర్యటనలో ఆసేతు హిమాచలం వరకు వెళ్ళి ఖండ మండనాలతో ఈ అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. వారు సర్వజ్ఞ పీఠాన్ని అలంకరించారు. ఆ విధంగా వేదాంతం చెప్పేది ఇది వేదాంత డిండిమా, ఇదే వేదాంతం చెప్పేటటువంటి విషయం అని చాటి చెప్పారు శంకర భగవత్పాదులు. ఆత్మవిద్య మాత్రమే ఈ వేదం చెప్పేటటువంటి అసలు సిసలైనటువంటి సత్యము. ఇంకా ఈ 12 ఆస్తిక దర్శనాల్లో అంటే వేదాన్ని నమ్మేటటువంటి దర్శనాల్లో సాంఖ్య, వైశేషిక, న్యాయ, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ 6 దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాల్లో ఉత్తరమీమాంస మనకి సంబంధించినది. మనం ఉత్తరమీమాంసకులము. సాంఖ్య దర్శనంలో 24 తత్వాలు ఉంటాయి. అందులో ప్రధానము అంటారు. ప్రధానం అంటే ప్రకృతి నుంచే ఇదంతా వచ్చింది, దేవుడి యొక్క ప్రమేయం ఏమీ లేదు, ఇదంతా ప్రకృతి సిద్ధమైనది, ప్రధానం నుంచి వచ్చినట్టు ఉంటాడు అంటే ప్రకృతి సిద్ధంగా ఇదంతా ఏర్పడింది అని వారి వాదన. ఇంకా న్యాయ, వైశేషిక. న్యాయం అంటే తార్కికంగా చెప్పాలి. వైశేషిక అంటే ఇవన్నీ కణాలు. ఇప్పుడైతే ఎట్లాగైతే యాటమ్స్, సబాటమిక్ పార్టికల్స్ ఇట్లా ఎలా చెప్తున్నామో, కణాలు అనేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి పదార్థంతో ఇక్కడంతా ఈ సృష్టి అంతా జరిగింది అని.
యోగ, పతంజలి యోగ సూత్రాలు. యోగ దర్శనంలో యోగం ద్వారా మనం ఆత్మను తెలుసుకోవచ్చు. ఒకళ్ళు ఆత్మకర్త అంటారు, ఒకళ్ళు భోక్త అంటారు, ఒకళ్ళు రెండూ కాదంటారు. మనం ఉత్తర మీమాంసకులము ఆత్మ రెండూ కాదని చెప్తాం. ఆత్మ ఏకము, ఆత్మ సత్యము, ఆత్మ శుద్ధము, ఆత్మ సారము, ఆత్మ అసంగము, అకర్త అభోక్త అనేది వేదాంత దర్శనం, ఉత్తర మీమాంస దర్శనం. ఇంకా 6 నాస్తిక దర్శనాలు ఉన్నాయి. నాస్తిక దర్శనాలంటే అవి బౌద్ధ మతానికి చెందినటువంటి దర్శనాలు. ఈ 6 నాస్తిక దర్శనాల్లో 4 బౌద్ధ దర్శనాలు ఉన్నాయి. వాటిలో క్షణిక విజ్ఞానవాదము అని ఉంది. అంటే ఆత్మ క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. ఆ క్షణికంగా మారేటటువంటి తత్వంతో ఈ జీవుడున్నాడు. ఈ ఆత్మ క్షణికమైనది అనేటటువంటిది వారి యొక్క సిద్ధాంతం. నహి సువిజ్ఞేయ, నహి సువిజ్ఞేయ అంటే ఇది సరిగ్గా అర్థం కాదు. ఎప్పుడు అర్థం కాదు? అవరేణ నరేణ ప్రోక్త, శ్రోత్రియుడు కానటువంటి, శృతిని సరిగ్గా ప్రమాణ బుద్ధితో స్వీకరించినటువంటి గురువు ద్వారా తీసుకున్నట్టయితే నహి సువిజ్ఞేయ, ఇది ఎంత మాత్రమూ అర్థము కాదు. ఎందుకంటే ఆ గురువే సరైనటువంటి అవగాహనతోటి ఉండడు. తను చేసుకునేటటువంటి తప్పుడు అవగాహనని ప్రచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి నహి సువిజ్ఞేయ, ఇది సరిగ్గా బోధపడేటటువంటి విషయం కాదు. అదే అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. ఎందువల్ల ఇలా ఉంది అంటే అణుప్రమాణాత్ అనీయా అంటున్నాడు. ఈ ఆత్మ విషయం అణువు కన్నా సూక్ష్మమైనది. ఆత్మ విషయం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి కావాలి. లోకంలో మనకి దొరికే వస్తువులని పాంచభౌతికము. పాంచభౌతికం అంటే ఇప్పుడు పృథివీ తీసుకున్నట్టయితే పృథివీలో 5 రకాలైనటువంటి అంశాలు మనకు ఉన్నాయి. అవేంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్దము, రూపము, రసము, స్పర్శ, తర్వాత వాసన. ఇవన్నీ కూడా ఈ పృథివీలో ఉంటాయి. అదే మనం నీరు దగ్గరికి వచ్చినట్టయితే గంధము మినహా మిగతా 4 ఉంటాయి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసాలు ఉంటాయి. ఇంకక్కడి నుంచి అగ్ని దగ్గరికి వస్తే శబ్ద, స్పర్శ, రూప, రసం ఉండదు. వాయువు వచ్చేసరికి రూపం కూడా ఉండదు. శబ్దము, స్పర్శ మాత్రమే. అదే ఆకాశం దగ్గరికి వస్తే కేవలం శబ్దం అవ్యక్తంగా ఉంటుంది. కాబట్టి పృథివీ నుంచి మనం వెనక్కి వచ్చినట్టయితే, ఆకాశం వరకు వెనక్కి వచ్చినట్టయితే మెల్లిగా సూక్ష్మంగా తయారవుతున్నాయి ఇవన్నీ. అటువంటి సూక్ష్మమైనటువంటి ఆకాశం కూడా ఈ ఆత్మ నుంచి పుట్టింది అంటాడు. ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధీభ్యో అన్నం. కాబట్టి ఆకాశమే సూక్ష్మమైనది అంటే ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆత్మ మరింత సూక్ష్మమైనది. దాన్ని గ్రహించడం చాలా కష్టతరమైనది. కాబట్టి సూక్ష్మమైనది అని చెప్పడంలో ఇంద్రియ అగోచరము అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ప్రమాణాలు 6 ప్రమాణాలు ఉన్నాయి. 6 ప్రమాణాలు ఏమిటవి? ఒకటి ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఇంద్రియాలు చూపించేటటువంటి విషయాలు. కళ్ళు రంగుల్ని, రూపాలని చూపిస్తూ ఉంటాయి. ఈ దృశ్య ప్రపంచం అంతా మనకి కన్ను ద్వారా తెలుస్తుంది. తర్వాత చెవి శబ్ద ప్రపంచాన్ని,
ముక్కు గంధ ప్రపంచాన్ని, నాలుక రుచి ప్రపంచాన్ని, చర్మము స్పర్శ ప్రపంచాన్ని. ఈ విధంగా మనకి 5 ప్రపంచాలని మనకి ప్రత్యక్షంగా ఈ ఇంద్రియాలు మనకి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియ గోచరమైనది అది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ అణువు కన్నా సూక్ష్మమైనది అని చెప్పడంలో ఇంద్రియ అగోచరము లేదా ప్రత్యక్ష ప్రమాణ అగోచరము. ప్రత్యక్ష ప్రమాణానికి అందుబాటులో లేదు ఈ ఆత్మ. ఈ ప్రమాణాలు, ప్రమాణం అంటే ఏంటి? ప్రమాకరణం అంటే జ్ఞానాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని ప్రమాణము అంటారు. కన్ను ఒక ప్రమాణము, చెవి ఒక ప్రమాణం, వీటిని ప్రత్యక్ష ప్రమాణాలు అంటారు. ఇవి కాకుండా శాస్త్రంలో ఇంకా 5 ప్రమాణాలు ఉన్నాయి. అది అనుమాన ప్రమాణము. అనుమాన ప్రమాణం అంటే మనం చూసినటువంటి ప్రత్యక్ష ప్రమాణం బట్టి ఇంకొక అవగాహనని ఏర్పరచుకుంటాం. కొండ మీద పొగ వస్తుంది, పొగ వస్తుంటే అక్కడ ఏదో నిప్పు రాజుకుంటోంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం. ఈ గ్రహించినటువంటి విషయం దేనివల్ల వచ్చింది? మనం పూర్వం వంటిట్లో ఈ పొగ వచ్చేటటువంటి పొయ్యలు ఉండేవి, కట్టె పొయ్యలు. ఆ కట్టె పొయ్యల్లో మంట వచ్చినప్పుడు మంటతో పాటు పొగ వస్తూ ఉండేది. పొగ వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడ అగ్ని ఉంది అని ఒక విధమైనటువంటి, ఎక్కడెక్కడ అగ్ని ఉందో అక్కడ పొగ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పొగ వస్తుంది కాబట్టి ఇక్కడ అగ్ని ఉండవచ్చు అని మనం ఆ కొండ మీదకి ఎక్కక్కర్లేదు, ఎక్కకుండా కింద నుంచే మనం దాన్ని చెప్పచ్చు. ఇటువంటి దాన్ని అనుమానము అంటారు. అంటే ఇండైరెక్ట్గా మనం తెలుసుకోవడం అనమాట. ప్రత్యక్షం అంటే డైరెక్ట్గా తెలుసుకోవడం, అనుమానం అంటే ఇండైరెక్ట్గా తెలుసుకోవడం. ఇంకొకటి అర్ధాపత్తి అంటారు. అర్ధాపత్తి అంటే డబుల్ ఇన్ఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. 2 విషయాలు బట్టి 3వ విషయాన్ని మనం తెలుసుకోవడం. శాస్త్రంలో వచ్చేటటువంటి ఉదాహరణ, దేవదత్తుడు పొగటిపూట భోజనం చేయటం లేదు, కానీ అతను ఏమాత్రం చిక్కట్లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? రాత్రిపూట అతను బాగా తింటున్నాడు. దీన్ని అర్ధాపత్తి అంటారు. మనం వర్షం పడగా చూడలేదు, పొద్దున్న లేవగానే ఆ రోడ్లన్నీ తడిసి ఉన్నాయి, అటువైపు ఏమి వాటర్ ట్యాంకర్స్ వెళ్ళలేదు. కాబట్టి ఇన్ఫరెన్స్ ఏమిటి? రాత్రిపూట బాగా వర్షం పడింది. ఇటువంటి వాటిని అర్ధాపత్తి అంటారు. ఇంకా ఉపమానము అనే ఒక ప్రమాణం ఉంది. ఉపమానం అంటే పోల్చి చెప్పడం. మీరు అడవి దున్నని చూడలేదు, అడవి దున్నని చూడలేదు, కానీ బయట దున్నపోతే ఎలా ఉంటుందో తెలుసు, మీకు చూశారు. అడవిలోకి వెళ్ళినప్పుడు అటువంటిదే ఇంకా బాగా ఎత్తుగా ఉన్నది, కొమ్ములు బాగా స్ఫుటంగా ఉన్నటువంటి జంతువును చూశారు. అప్పుడు బహుశా ఇది అడవి దున్న అయి ఉంటుంది అని మీరు ఊహిస్తారు. దీన్ని ఉపమానము అంటారు. ఒకదాన్ని పోల్చి చెప్పడం. ఇంకా అనుపలబ్ధి అంటే ఒక వస్తువు యొక్క అభావాన్ని విషయాన్ని, ఒక వస్తువు యొక్క అభావాన్ని తెలిపేదాన్ని అనుపలబ్ధి అంటారు. అంటే ఈ గదిలో కుండ లేదు అనేది అనుపలబ్ధి. ఈ విధంగా మనకి అనుమానము, అర్ధాపత్తి, ఉపమానము, అనుపలబ్ధి ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి ఉన్నాయి. సో ప్రత్యక్ష ప్రమాణం మనకి ఇక్కడ అణువు కన్నా బాగా చిన్నది అంటున్నాడు. అణువు కన్నా బాగా చిన్నది, అణువు కన్నా కూడా సూక్ష్మమైనది అని చెప్పాడు. సూక్ష్మమైనది అంటే అంత సూక్ష్మమైన దాన్ని మనం ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం తెలుసుకోలేము. కాబట్టి అనుమాన ప్రమాణం కూడా మనకి అందదు. ప్రత్యక్ష ప్రమాణం ఉంటేనే అనుమాన ప్రమాణం. కాబట్టి అతర్క్యం అంటున్నాడు. అతర్క్యం అంటే ఇది తర్కానికి కూడా అందదు. అంటే ప్రత్యక్ష ప్రమాణం బట్టి తెలుసుకోలేం కాబట్టి
అనుమానాది ప్రమాణాల ద్వారా కూడా మనం దీన్ని తెలుసుకోలేము. 5 ప్రమాణాల తర్వాత శబ్ద ప్రమాణం అని ఒకటి ఉంటుంది. 5 ప్రమాణాలు ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, అర్థాపత్తి, తర్వాత ఉపమాన ప్రమాణము, అనుపలబ్ధి, ఆ తర్వాత శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే వేదాంత ప్రమాణం. వేదాంతమే మనకి ఆత్మ గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రమాణము. అంటే మన కన్ను రంగుల్ని రూపాల్ని ఎట్లా చూపిస్తుందో, ఆత్మ గురించి మనకి అవగాహన కలగాలి అంటే వేదాంతమే ప్రమాణము. ఒక ప్రమాణము ఇంకో ప్రమాణానికి సంబంధించిన విషయాన్ని చూపించలేదు. ఉదాహరణకి కన్ను ఉందనుకోండి, కన్ను శబ్దాలను వినలేదు. ఎంత మంచి సామర్థ్యం కలిగినా కూడా కన్ను చూసి మీరు చెప్పచ్చు, నా కన్ను చాలా షార్ప్ అండి, ఎంత దూరంలో వస్తూనైనా నేను పసిగట్టగలను. కానీ అంత సామర్థ్యమైనటువంటి కన్ను కూడా శబ్దాన్ని వినలేదు. అంటే దాని పరిమితి దానికి ఉంది. ఆ విధంగా ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి పరిమితి వాటికి ఉన్నాయి. ఆత్మని మాత్రం అవి తెలుసుకోలేవు. నా వాగ్గచ్చతి నా మనోగచ్చతి అంటుంది కేనోపనిషత్తు. వాక్కు వెళ్ళలేదు, అక్కడ మనస్సు వెళ్ళలేదు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు, మనస్సు, అంతఃకరణలు వీటిని డైరెక్ట్గా మనకి తెలుసుకోలేవు. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి అంటాడు. అక్కడికి కళ్ళు వెళ్ళలేవు, తర్వాత వాక్కుతోటి దాన్ని వర్ణించలేవు అన్నట్టుగా కేనోపనిషత్తులో వస్తుంది. ఆ విధంగా ఈ వేదాంత ప్రమాణం శబ్ద ప్రమాణం కాబట్టి ఇది కేవలం శాస్త్రం ద్వారానే మనం ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అంటే ఎవరైతే ఈ ఉత్తమమైనటువంటి గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు ఉన్నాడో, ఆ శృతినే ప్రమాణంగా పెట్టుకున్నటువంటి ఆ గురువు ఉన్నాడో, అటువంటి గురువుకి మాత్రమే ఇది లభ్యమవుతుంది. అత్ర గతి నాస్తి. అటువంటి వ్యక్తికి మరి జన్మ లేదు అని ఈ వేదాంతం యొక్క గొప్పదనాన్ని, గురువు యొక్క గొప్పదనాన్ని మెల్లిగా ఈ యమధర్మరాజు చెప్తున్నాడు. మొట్టమొదటగా విద్యా స్తుతి చేశాడు. ఈ వేదాంత విద్య యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. తర్వాత శిష్యుడి యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. ఇప్పుడు గురువు యొక్క గొప్పదనాన్ని చెప్తున్నాడు. గురువు చాలా ముఖ్యం వేదాంతానికి. ఎందుకంటే వేదాంతం సొంతంగా అభ్యసించి తెలుసుకునేటటువంటి విద్య కాదు. శృణ్వంతోపి బహుభిన్న లభ్య అంటున్నాడు. అది విన్నా కూడా అర్థం అవట్లేదు అని అంటుంటే సొంతంగా చదివితే ఇంకెంత ప్రమాదం. కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉంటుంది ఇంట్లో. ఆ విషయం మీద యమధర్మరాజు ఇంకా చెప్తున్నాడు. 9వ మంత్రం చూద్దామండి. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞాయ ప్రేష్ట యం త్వమాప సత్యద్రుతిర్బతాసి త్వాదృగో న భూయాన్నచికేత పృష్ట. ఏష మతి న ఆపనేయ తర్కేణ. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. ఏష మతి న ఆపనేయ తర్కేణ అంటే తర్కము ద్వారా ఈ ఆత్మ మీకు దొరకదు. అంటే నైయాయికులు, న్యాయ సిద్ధాంతులు దీన్ని తర్కం ద్వారా పట్టుకోవచ్చు అని వాళ్ళు తర్కాన్ని ప్రవేశపెడతారు. అంటే కేవలం తర్కాన్ని ప్రవేశపెట్టడం వల్ల మీకు ఈ ఆత్మ అర్థము కాదు అని ఈ మంత్రం మనకి చాలా క్లియర్గా ఈ నైయాయికుల్ని ఖండిస్తోంది. న్యాయ సిద్ధాంతం ప్రకారం మీరు ఈ ఆత్మని తెలుసుకోలేరు. కేవలం వేదాంత ప్రమాణమే దీనికి ప్రమాణము
అన్నట్టుగా అనమాట. మనం తర్కం ద్వారా తెలుసుకోవాలి అంటే తర్కమే చాలా మనకి వ్యవహార సత్తాలో చాలా చోట్ల ఇబ్బంది కలిగిస్తుంది. ఉదాహరణకి భగవంతుడు సర్వశక్తిమంతుడు అని ఒక వాక్యం ఉంది, వేదవాక్యం ఉంది. సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అనే వాక్యం ఉంది. దాన్ని మనం కాదనలేము. అయితే సర్వశక్తిమంతుడు అనే వాక్యం ఈ తర్కం ప్రకారం కుదరదు. ఎందువల్ల కుదరదు? ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఒక వ్యక్తిని మీరు ఒక వస్తువు, నాశనం కాని ఒక వస్తువుని తయారు చేయమని చెప్పాలి. చెప్తే అతను క్షణాల్లో తయారు చేస్తాడు. తయారు చేసిన తర్వాత దీన్ని నాశనం చేయమని చెప్పాలి. నాశనం చేయమంటే నాశనం చేశాడనుకోండి, నాశనం చేశాడంటే అతను నాశనం కాని వస్తువుని తయారు చేయనట్టు. నాశనం చేయలేదు అంటే అతని శక్తి సరిపోదు. ఈ విధంగా ఈ తర్కం అనేది ఒక్కొక్కప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని నైషా తర్కేణ మతి రాపనేయ, ఇది తర్కంతో అందుకునేటటువంటి వ్యవహారము కాదు. ప్రేష్ట అంటే జిజ్ఞాసు అన్యేన ఏవ ప్రోక్త సుజ్ఞాయ యాం బసి అత సత్యధృతి. ఇది జిజ్ఞాసుకి అన్యేన ఏవ అంటే తార్కికుడు కానటువంటి, ఎవరైతే ఈ తర్కాన్ని పట్టుకోకుండా ఈ వేదాంతమే ప్రమాణంగా స్వీకరించి ఈ విషయాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి ప్రేష్ట అంటే అటువంటి జిజ్ఞాసుకి సుజ్ఞాయ బాగా అర్థమవుతుంది. నచికేతః యాం బసి అత సత్యధృతి. ఆత్మవిద్య సత్య నిష్టలో ఉన్నటువంటి నీకు బాగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను అని ఇక్కడ మళ్ళీ ఆ యమధర్మరాజు ఇదిగో ఈ నచికేతుడిని పొగుడుతున్నాడు. నచికేతుడిని ఏమైనా పొగుడుతున్నాడు? ఇదిగో నీ వంటి సత్యనిష్టలో నాకు ఆత్మ విద్యే కావాలి, ఆత్మ విద్య వినా మరొకటి ఏది అవసరం లేదు అని అటువంటి సత్యనిష్టలో ఎవరైతే నిలబడ్డారో అటువంటి వాళ్ళకి ఈ ఆత్మ విద్య బాగా అర్థమవుతుంది. యాం అసిబత సత్యధృతి, ఈ సత్యనిష్టలో ఉన్నటువంటి నీకు ఇది బాగా అర్థమవుతుంది అని నచికేతుడికి అభయం ఇస్తున్నాడు. త్వాదృకు నహాభూయాత్, నీలాంటి శిష్యులు ఇంకా ఇంకా నాకు దొరకాలి గాక అనుకుంటున్నాడు. త్వాదృకు నహభూయాత్, నాకు ఇటువంటి శిష్యులు ఇంకా ఉంటే నాకెంత ఆనందంగా ఉంటుందో అని అటువంటి శిష్యుడు దొరికినందుకు మురిసిపోతున్నాడు యమధర్మరాజు. ఎందుకంటే విద్య ఉన్న వాళ్ళకి ఆ విద్య చెప్పాలి అనేటటువంటి కోరిక ఉంటుంది, లోపల ఆ ప్రెషర్ ఉంటుంది. తర్వాత ఆ విద్యను చెప్పడం వల్ల గురువుకి ఉండేటటువంటి ప్రయోజనం ఏంటంటే విద్య బోధించడంలో అది నిధిధ్యాసనం అవుతుంది గురువుకి. కనుక అది గొప్ప అవకాశం. ఈ సన్యాసులందరూ పరితపిస్తూ ఉంటారు శిష్యుల కోసం. ఆ విధంగా మంచి శిష్యుడు, యోగ్యుడైనటువంటి శిష్యుడు దొరికాడు. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు నాడు. చక్కటి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఆ వేదాంత బోధ జరగడమే తరువాయి. అటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యుయేషన్ నిజంగా అది చాలా అపురూపమైనటువంటి సన్నివేశం. కాబట్టి ఇటువంటి సిచ్యుయేషన్లో ఈ వేదాంత విద్య చక్కగా కొనసాగి ఆ శిష్యుడు కూడా అందుకుంటూ ఉంటాడు. దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని అతను పొందగలుగుతాడు.
ఇటువంటి శిష్యులు కావాలి నాకు అని గురువు యొక్క ఆకాంక్షని తెలుపుతూ తైత్రీయోపనిషత్తులో కూడా ఒక మంత్రం వస్తుంది. ఆవహంతి హోమం అని ఉంది అక్కడ. ఆ ఆవహంతి హోమంలో జరిగేటటువంటి మంత్రాల్లో అంటే ఆ గురుకులంలో ఆ గురువుగారు ఆవహంతి హోమం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గురువుగారు తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులందరికీ వాళ్ళకి బట్టలు, వాళ్ళకి మెడిసిన్స్, వాళ్ళకి తిండి అంతా ఈయనే సమకూర్చాలి కాబట్టి ఆయనకి సరిపడా ధనం సమకూరాలి. తర్వాత తగినటువంటి యోగ్యులైనటువంటి శిష్యులు రావాలి. ఆ యోగ్యులైనటువంటి శిష్యుల్లో కూడా ఎటువంటి శిష్యులు రావాలి? అందరూ అనేక రకాల విద్యను కోరుతూ రావాలి. ఎందుకంటే ఆ గురువు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన దగ్గర ధనుర్విద్య ఉంటుంది, వేద విద్య ఉంటుంది, వేద పూర్వం ఉంటుంది, వేద ఉత్తర భాగం ఉంటుంది. ఇవన్నీ ఈ విద్యలన్నీ నేర్పాలి అంటే దానికి ఆకాంక్ష ఉన్నటువంటి శిష్యులు రావాలి. ఒక రాజుగారి కొడుకు వచ్చాడనుకోండి, రాజుగారి కొడుక్కి ఇవి నేర్పుతూ దాంతోపాటు ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పుతారు. ఆయన ధనుర్విద్య అంతా నేర్పుతారు. ఆ విధంగా ఆయన దగ్గర ఉండేటటువంటి విద్య రాణించాలి అంటే బహుముఖ ప్రజ్ఞలు కావాలి అనుకునేటటువంటి శిష్యులు ఆయన దగ్గరికి రావాలి. ఇవన్నీ కోరుకుంటూ ఈ ఆవహంతి హోమంలో మంత్రం వస్తుంది. ఆవహంతి వితన్వానా కుర్వాణా చీరమాత్మనః వాసాగుంసి మమ గావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిః సహ స్వాహా ఆమాయంతు బ్రహ్మచారిణః స్వాహా విమాయంతు బ్రహ్మచారిణః స్వాహా ప్రమాయంతు బ్రహ్మచారిణః స్వాహా దమాయంతు బ్రహ్మచారిణః స్వాహా. ఆవహంతి వితన్వాన కుర్వాణ చీరమాత్మన. అతి శీఘ్రంగా అమ్మా లక్ష్మీదేవి మా ఇంటికి రా, వచ్చి వాసాగుంసి మమ గావశ్చ, మాకు బట్టలు, తర్వాత పశు సంపద ఇవన్నీ ఇవ్వాలి. అన్నపానేచ సర్వదా, అన్నము పానీయాలు ఇవన్నీ ఇవ్వాలి. తతో మే శ్రియమావహ. తతో మే శ్రియమావహ అంటే మా దగ్గరికి అతి త్వరగా వచ్చి లోమశాం పశుభిః సహ స్వాహ. లోమశాం అంటే లో బదులు రా పెట్టుకోవాలి. రోమశాం అంటే రోమాలు ఉన్నటువంటి పశువుల్ని కూడా మాకు అంటే ఉన్ని బట్టలు కోసం, అంటే ఈ గొర్రెలు, ఈ ఉన్ని కలిగినటువంటి జంతువులను కూడా మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు గురువుగారు. అంటే ఆ చలి ప్రాంతంలో ఉన్నారన్నమాట. చలి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఈ ఉన్ని బట్టల కోసం ఆ ఉన్ని కలిగినటువంటి ఆ రోమాలు కలిగినటువంటి జంతువులను కూడా మాకు ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అంటే ఆ బ్రహ్మచారులు ఎవరైతే విద్యని కాంక్షిస్తూ ఉన్నారో అటువంటి యోగ్యులైనటువంటి బ్రహ్మచారిని మా దగ్గరికి పంపించు. బ్రహ్మచారి అంటే విద్యార్థుల్ని మా దగ్గరికి పంపించు. విమాయంతు బ్రహ్మచారిణ. విమాయంతు బ్రహ్మచారి అంటే వివిధ రకాలైనటువంటి కోరికలు కలిగిన. ఇప్పుడు ధనుర్విద్య మనం చెప్పుకున్నాం ఇందాక. ధనుర్విద్య, వేద విద్య, వేద పూర్వము, ఇట్లా గ్రామర్ వ్యాకరణము, శిక్ష, కల్ప, ఇట్లా ఇవన్నీ నేర్చుకోవాలనేటువంటి కోరికలు కలిగినటువంటి ఈ విద్యార్థులని నా దగ్గరికి పంపు. ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. బాగా తెలివితేటలు, ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పేటటువంటి ఈ విద్యలన్నీ కూడా చాలా సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి వాటిని గ్రహించేటటువంటి ఉత్తమ అధికారులైనటువంటి శిష్యులని నా దగ్గరికి పంపించు. దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అంటున్నాడు. దమాయంతు అంటే దమాగుణం కలిగినటువంటి, అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఈ బ్రహ్మచారులని నా దగ్గరికి పంపించు. ఎందుకంటే ఈ గురువుగారు పెట్టినది తినాలి. ఆ
ఒక రాజుగారి కొడుకు వస్తాడు, నాకు ఈ తిండి పడటం లేదు, నాకు పంచభక్ష పర్వణాలు ఇవ్వండి అంటే ఎక్కడ తెస్తాడో గురుగారు? తేలాడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఈ బ్రహ్మచారులను నా దగ్గరికి పంపించు. శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అంటే మనోనిగ్రహం కలిగినటువంటి వాళ్ళలో వచ్చేటటువంటి శిష్యుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకడు బీదవాడు ఉంటాడు, ఒకడు గొప్పవాడు ఉంటాడు. వీళ్ళ మధ్యలో ఆ పొరపచ్చాలు లేకుండా అందరూ ఒక తండ్రి బిడ్డల్లాగా ఆ గురుకుల వాసం చేసి ఆ వేద విద్యను నేర్చుకోవాలి. ఆ శ్రీకృష్ణుడు కుచేలుడు, ఒకడు గొప్పవాడు, ఒకడు బీదవాడు. ఈ విధంగా మనకి ఆ గురుకులంలో తారతమ్యాలు ఉంటాయి, కానీ ఆ తారతమ్యాల్ని లెక్క చేయకుండా విద్య మాత్రమే నాకు కావాలి, ఈ విద్యే నాకు ప్రథమమైనటువంటి లక్ష్యము అని ఆ విధంగా ఎవరైతే ఉన్నారో అటువంటి శమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అంటే శమగుణము కలిగినటువంటి మనోనిగ్రహం కలిగినటువంటి ఈ బ్రహ్మచారులను నా దగ్గరికి పంపు అని ఈ విధంగా ఆ గురువుగారు అనేక రకాలైనటువంటి కోరికలతోటి ఆ బ్రహ్మచారులని ఆహ్వానం చేస్తూ ఈ మంత్రం నడుస్తుంది. అదే మాదిరిగా ఇక్కడ త్వాదృక్కు నహ భూయాత్, నీ వంటి శిష్యులు నాకు ఇంకా ఇంకా ఉండుగాక అని ఆ యమధర్మరాజు కోరుకుంటున్నాడు. 10వ మంత్రం చూద్దామండి. జానామ్యహం సేవధిరిత్య నిత్యం నహ్యద్రువై ప్రాప్యతే హి ధ్రువం తత్ తతో మయా నాచికేతోశ్చితోగ్ని అనిత్యై ద్రవ్యై ప్రాప్యవానస్మి నిత్యం. సేవది అనిత్యం ఇది అహం జానామి అంటే నేను నా పూర్వ జన్మలో అంటే ఈ యముడు కాకముందు, యముడు అనేది ఒక పదవి, యమధర్మరాజు అనేది ఒక పదవి. బాగా పుణ్యము కర్మలు చేయడం వల్ల ఇటువంటి పదవులు వస్తాయి. ఈ కర్మలు చేయడం వల్ల నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందలేరు. ఎందుకంటే కర్మలు అనిత్యమైనటువంటి విషయం నుంచి, అనిత్యమైన వస్తువుల నుంచి నిత్యము శాశ్వతమైనటువంటి ఆత్మ ఆనందం దొరకదు. జీవన్ముక్తి, విదేహముక్తి అనేది లభ్యం కాదు. కాబట్టి సేవది అనిత్యం అహం జానామి, కర్మఫలాలు అశాశ్వతం అని నాకు తెలుసు. కర్మలు అశాశ్వతం, కర్మఫలాలు కూడా అశాశ్వతం అని నాకు తెలుసు. అధ్రువై ధ్రువం తత్, అశాశ్వతమైన వస్తువుల వల్ల శాశ్వతమైనటువంటి ఆత్మ దొరకదు. నచికేత, ఓ నచికేత, అగ్నిచిత నిత్య ప్రాప్తవాన్ అస్మి. ఈ అగ్ని కార్యాలు చేశాను, అనేక రకాలైనటువంటి యజ్ఞాలు చేశాను. నీకు కూడా చెప్పాను కదా, యజ్ఞం స్వర్గానికి వచ్చేటటువంటి యజ్ఞాన్ని నీకు కూడా నేను చెప్పాను. రెండో వరంగా అడిగావు, అడిగితే ఆ రెండో వరంగా ఆ యజ్ఞ విధానం అంతా నీకు చెప్పా. అటువంటి యజ్ఞాలు అనేకం చేసి నిత్యప్రాప్తవాన్ అంటే ఇక్కడ శాశ్వతం అని కాదు, ఇక్కడ ఇది సాపేక్షికమైనటువంటి నిత్యత్వం. స్వర్గలోకం ఇక్కడ భూలోకంతో కంపేర్ చేస్తే చాలా దీర్ఘకాలం ఉంటారు, కానీ దీర్ఘకాలం ఉంటారు కానీ దానికి కూడా ఒక పరిమితి అంటూ ఉంటుంది. కాబట్టి అనిత్యం, సాపేక్షికంగా నిత్యం, ఆత్యంతికంగా అనిత్యం. నిత్యప్రాప్తవాన్ అంటే ఇదిగో యమ పదవిని పొందాను. ఈ యమ పదవి కూడా నా పీరియడ్ ఎంతవరకు ఉంటుందో ఆ పీరియడ్ ఉన్నంత వరకే నేను ఉంటాను. నా పదవీ కాలం అవగానే నేను మళ్ళీ నా ప్రారంభం బట్టి వచ్చేటటువంటి జన్మలో మళ్ళీ ప్రవేశించాలి.
నాకు తెలుసు ఇది శాశ్వతమైనది కాదు అని. నువ్వు ఇంత చిన్నపిల్లవాడవైనా కూడా నువ్వు ఎంతో విజ్ఞతతోటి నీకు ఇటువంటి భోగాలని నేను ఇస్తానని చెప్పినా కూడా నువ్వు వాటిని లెక్క చేయకుండా అత్యస్రాక్షి వాటన్నిటినీ తృణీకరించావు అని చెప్పాడు ఇంతకుముందు మంత్రాల్లో. అటువంటి వైరాగ్య గుణం కలిగినటువంటి నీకు తప్పనిసరిగా ఈ ఆత్మవిద్య అర్థమవుతుంది. నీకున్నటువంటి తెలివితేటలు కూడా నాకు లేకపోయాయి అప్పుడు అని వాపోతున్నాడు. నేను విషయం తెలిసినా కూడా వాటిని పెడచెవిని పెట్టేశా. చూడండి, ఇందులో మనం రెండు విషయాలు తెలియాలి. ధర్మరాజు అనేది ఒక పదవి, అది పుణ్యం చేసుకోవడం వల్ల అటువంటి పదవి, బ్రహ్మ పదవి, యమ పదవి, ఇంద్ర పదవి, ఇవన్నీ పదవులు. బాగా పుణ్యం చేయడం వల్ల ఈ పదవులన్నీ వస్తాయి. ఏదైతే వచ్చిందో అది వెళ్ళిపోతుంది, వచ్చేదేది కూడా నిలబడదు. అది ప్రకృతి సూత్రం కాబట్టి అది అనిత్యము. నిత్యప్రాప్తవాన్ అంటే ఈ నిత్యము అనే పదం ఇక్కడ కేవలం సాపేక్షికమైనటువంటి నిత్యత్వము, ఆత్యంతికమైనటువంటి నిత్యము కాదు. అటువంటి అనిత్యమైనటువంటి యమ పదవిని పొందాను. నీకున్నటువంటి నీ పాటి తెలివితేటలు నాకు అప్పుడు ఉన్నట్టయితే దీన్ని ఆశించేవాడిని కాదు అని వాపోతున్నాడు. చాలామంది ఈ వేదాంతం గురించి తెలుసుకుంటారు. మోక్షం అంటే ఏమిటో ఇప్పుడు ఈ మొత్తం నాలెడ్జ్ అంతా తెలుస్తుంది, కానీ పోస్ట్పోన్ చేసేస్తారు. వచ్చే జన్మలో చూసుకుందామండి అంటారు. వచ్చే జన్మలో ఏమవుతారో వాళ్ళకే తెలియదు, మన చేతుల్లో లేదు వచ్చే జన్మ ఎలా ఉంది అనేది. మన ప్రారంధం ఆ సంచితంలో ఏదుందో అప్పటికి ఏది మెచ్యూర్ అవుతుందో దాన్ని బట్టి మనకి ఆ వచ్చే జన్మ అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి వచ్చే జన్మ మీద ఆశ పెట్టుకుని ఇప్పుడు పోస్ట్పోన్ చేయడం అనేటటువంటిది చాలా మూర్ఖమైన విషయము. అది అజ్ఞానులు మాత్రమే చేస్తారు. మన చేతుల్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానం అవసాదయేత్. ఎవరి ఆత్మని వాళ్ళే, ఎవరి ఆత్మనంటే ఎవరి మనస్సును వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకుని ఈ శరీరం ఉన్నంత కాలంలో దీన్ని చక్కబెట్టుకుని దీని నుంచి బయటపడాలి. కాబట్టి ఈ మనస్సుతోనే మనోజయం చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ మనస్సును చంపేస్తాను, నేను మనస్సుని అమనస్కం చేసేస్తాను అని మళ్ళీ ఒక ధోరణి. మనస్సును పూర్తిగా మూసేస్తారు కొంతమంది, మనస్సును ఆలోచించకుండా చేస్తారు. అది కూడా వేదాంతం ఒప్పుకోదు. మనోజయం చేయాలి, మనస్సుతోనే మనస్సును జయించాలి. ఈ విధంగా ఎవరైతే ఈ శరీరం ఉండగా ఆత్మ విద్య మాత్రమే నాకు మోక్షాన్ని ఇస్తుందని తెలుసుకున్న వాళ్ళు ఆ దిశగా పయనించి దాన్ని సాధిస్తారు. అయ్యో నువ్వు నాకు కనిపించావు, నీలాంటి శిష్యులు ఇంకా ఇంకా నాకు ఉండాలి అని కోరుకుంటున్నాడు. 11వ మంత్రం చూద్దామండి. కామస్యాప్తిం జగత ప్రతిష్టాం క్రతోరనన్యమభయస్య పారం స్తోమం మహదురుగాయం ప్రతిష్టాం ధృత్వా ధీరో నచికేతోత్యస్రాక్షి. హే నచికేత, దృష్ట్వా అంటే వివేకంతో నువ్వు గమనించి, ఉరుగాయం స్తోమ మహత్ ప్రతిష్టాం. ఉరుగాయం అంటే చాలా విశాలమైన, స్తోమ మహత్ ప్రతిష్టాం అంటే చాలా మహత్తు కలిగినటువంటిది. ఉరుగాయం అంటే విశాలమైన ప్రదేశము, ప్రతిష్టాం అటువంటి గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి బ్రహ్మ లోకము అంటే హిరణ్యలోకము, హిరణ్య గర్భలోకము. ఆ లోకానికి జగత్ ఆధారం, అనంత్యక్రతో జగత్తుకంతటికీ ఆధారమైనటువంటి ఆ బ్రహ్మలోకము. పారం అభయస్య అంటే భయానికి అతీతమైనటువంటిది.
ఇదన్నీ బ్రహ్మలోకానికి సంబంధించిన అడ్జెక్టివ్స్ వేస్తున్నారు, విశేషణాలు. ఆ బ్రహ్మలోకంలో అభయము అంటే భయం లేదు, ఎందుకంటే దీర్ఘకాలం బతుకుతాడు. ఇక్కడ ఈ భూలోకంలో ఇక్కడ ఉండేటటువంటి వ్యాపకాలు అక్కడ ఉండవు కాబట్టి ఆనందంతో, ఆత్యంతికమైన ఆనందాన్ని కలుగజేసేటటువంటి లోకము అంటే వ్యవహార సత్తాలో, పారమార్థిక సత్తాలో ఆత్మానందమే ఆనందము. వ్యవహార లెవెల్లో అతి గరిష్టమైనటువంటి ఆనందం అది బ్రహ్మలోకంలో దొరుకుతుంది. అది మనం తైత్రీయంలో ఆనంద మీమాంసలో చదువుకున్నాం. అటువంటి ఆనందం లభించేటటువంటి చోటుకి నువ్వు వెళ్ళగలవు అని చెప్పాను. అయినా కూడా నువ్వు దాన్ని పట్టించుకోలేదు. దానికన్నా మిన్నగా ఉన్నటువంటి ఆత్మతత్వం గురించి నువ్వు అడిగావు. ధీరో నచికేతో అత్యస్రాక్షి. ధీరహ, నువ్వు వివేకివి అంటే నిత్య అనిత్య వస్తు వివేకాన్ని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నీకు ఏది కావాలో అది తెలుసు కనుక నువ్వు అటువంటి అమూల్యమైనటువంటి వరాన్ని కూడా నువ్వు తృణీకరించి అత్యస్రాక్షి వద్దనుకుని నువ్వు ఇదిగో ఈ ఆత్మతత్వాన్ని కోరుకున్నావు కాబట్టి నువ్వు ధీరుడవి అని చెప్తున్నాడు. ఈ బ్రహ్మగారి రోజు 2000 చతుర్యుగాలు ఒక రోజు. బ్రహ్మగారి రోజు ఒక చతుర్యుగం అంటే 4320 సంవత్సరాలు. అటువంటి ఇది ఒక రోజు అంటే ఈ రోజుని మీరు 365తో మల్టిప్లై చేస్తే ఒక సంవత్సరం కాలం వస్తుంది. అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రహ్మగారి యొక్క జీవిత కాలం. ఆ 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మగారు వెళ్ళిపోతారు, ఇంకొక బ్రహ్మ వస్తారు. అంటే ఎవరైతే ఈ పుణ్యం సంపాదించారో అత్యంతికమైనటువంటి పుణ్యం సంపాదించినటువంటి జీవి మళ్ళీ ఆ చతుర్ముఖ బ్రహ్మగారి వారి యొక్క పదవిని స్వీకరిస్తాడు. ఇది ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థ. అయితే ఇంత దీర్ఘకాలం ఉన్నాం కదా అని మీకు అనిపించవచ్చు. దీర్ఘకాలం ఈ లెక్కలన్నీ దేనికి వస్తాయంటే ఇది కేవలం మన ఈ పృథివీ నుంచి చూస్తుంటే మనకి అంత దీర్ఘకాలం అనిపిస్తుంది, కానీ బ్రహ్మగారికి మనకి ఎలాగా 100 సంవత్సరాలు ఆయనకి 100 సంవత్సరాలు అవే. భూలోక వాసులకి చాలా దీర్ఘకాలంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళకి 100 సంవత్సరాలే. ఇది ఎలాగంటే మన వాళ్ళు ఈ విదేశాలకు పోతూ ఉంటారు. విదేశాలకు పోతే అక్కడ సంపాదించే డబ్బు కన్వర్షన్ చేసినట్టయితే రూపాయల్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అతి తక్కువ కాలంలో ధనికులం అవ్వచ్చు అనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్తారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కడే సెటిల్ అయిపోతారు. అక్కడే సెటిల్ అయిపోయి ఆ డాలర్స్లో సంపాదిస్తూ డాలర్స్లో ఖర్చు పెట్టినట్టయితే అది మళ్ళీ అక్కడ రిలేటివ్గా చూస్తే వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ యొక్క ధనం అంత గణనీయమైంది కాదు. ఎందుకంటే ఎంత సంపాదన ఉందో దానికి తగ్గ ఖర్చు ఉంటుంది. అక్కడ డాలర్లో సంపాదిస్తారు, డాలర్లలో ఖర్చు పెడతారు. అదే ఇక్కడ ఇండియాకి పట్టుకొచ్చి ఇక్కడ జీవించినట్టయితే చాలా ఘనంగా ఒక మహారాజులాగా జీవించవచ్చు. అదే మాదిరిగా అక్కడ బ్రహ్మలోకంలో ఉండేటటువంటి బ్రహ్మలోక వాసులకు వాళ్ళ కాల పరిమితి, వాళ్ళ వ్యవహారం బట్టి అది దీర్ఘకాలం కాదు. మనకి ఇక్కడి నుంచి చూస్తే దీర్ఘకాలం అవుతుంది. కాబట్టి వాళ్ళ వ్యవహారం కూడా అతి స్వల్పమైనది అనే విషయం మనకు తెలుస్తుంది. అటువంటి దాన్ని నువ్వు అత్యస్రాక్షి, నువ్వు చాలా పరిత్యజించావు. తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగమేన దేవం
మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. మత్వా, మత్వ అంటే బాగా ఆలోచించి, తం దేవం అంటే ఆ ఆత్మ గురించి, ఆ ఆత్మ ఎక్కడుంది, తం దేవం గుహాహితం అంటే ఈ హృదయ గుహలో ఉంది, అనుప్రవిష్టం ఈ హృదయ గుహలో దాచబడింది, గహ్వరేష్టం అంటే అజ్ఞానంతో కప్పబడింది అని తెలుసుకున్నాం. తెలుసుకుని దీన్ని ఎలా తెలుసుకోవాలి, అధ్యాత్మ యోగాది గమేన అంటే అధ్యాత్మ యోగంతో అంటే ఈ వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా హర్షశోకో జహాతి. ఎవరైతే ఈ వేదాంత దర్శనం చేస్తారో, ఎవరైతే ఈ ఆత్మ గురించిన సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉంటారో, ఆత్మనిష్టలో ఉంటారో, అటువంటి వాళ్ళు హర్షశోకౌ జహాతి. హర్షశోకౌ జహాతి అంటే ఈ సుఖ దుఃఖాలని అధిగమిస్తావు, సుఖ దుఃఖాలకి అతీతుడు అవుతావు అని విద్య వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని యమధర్మరాజు చెప్తున్నాడు. మనం ఈ మంత్రాలను చూసినట్టయితే ఇదంతా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నాడు. వేద విద్యని డైరెక్ట్గా చెప్పేయకుండా వేద విద్య వల్ల కలిగేటటువంటి ప్రయోజనం, మొట్టమొదట ఆ శిష్యుడి యొక్క గొప్పతనం, తర్వాత విద్య యొక్క గొప్పతనం, తర్వాత గురువు యొక్క గొప్పతనం, ఇవన్నీ చెప్తూ ఈ విద్య వల్ల కలిగేటటువంటి ప్రయోజనం, ఇవన్నీ చెప్పుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ని బాగా పటిష్టంగా ప్రజెంట్ చేస్తున్నాడు యమధర్మరాజు. ఇంకా ఈ విషయాలు ముందు క్లాసులో తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.